హ్యాపీ బర్త్డే రిటర్న్స్. బర్త్డే హ్యాపీ రిటర్న్స్ టు యూ. రిటర్న్స్ హ్యాపీ బర్త్డే. అదే మన మమ్మీ రిటర్న్స్ అన్నా. హ్యాపీ బర్త్డే టు అని చెప్తే అయిపోతుంది. దానికి రిహార్సల్స్ ఏందన్నా? రిహార్సల్ చేసింది హ్యాపీ బర్త్డే టు యూ చెప్పడానికి కాదురా. ధైర్యం తెచ్చుకోవడానికి. ఇంకెప్పుడన్నా తెచ్చుకునేది? నేను పంచర్ వేసుకున్న స్టేజ్ నుంచి నేను దాకొచ్చిన. నీ లవ్ స్టోరీ కిలోమీటర్ లో పోలే. అంతెత్తెదిగినావు. లేకపోతే ఏందన్నా, ఆవిడకి పెళ్ళి 3 సంవత్సరాలు అయింది, నీకు పెళ్ళిడిపోయి 20 సంవత్సరాలు అయింది. నువ్వు ఇట్లనే సాగ తీసుకుంటూ పోయినావు అనుకో, నీ ఇంజన్ బోర్కొస్తుంది. నీ స్టోరీ ఉంటే మాకు చిరాకు వస్తుంది. మూసుకుని నువ్వు వెళ్ళి బోల్ట్లు నట్లు టైట్ చేసుకో. నేను వెళ్ళి అక్కడ సెట్ చేస్తా. ఏంటి నువ్వు చేసేది? ఏంట్రా స్టోన్ మార్చావు? సీన్ అక్కడ. నాకు ఇంకా డబ్బులు వద్దు, వడ్డీలు వద్దు, అసలు కావాలి. ఇస్తానన్నా, కానీ ఇప్పటికిప్పుడంటే ఎలా? ఒక 4-5 నెలలు సర్దుబాటు చేస్తాను. సచ్చినని మగడు కూడా ఇదే మాట చెప్పి నా దగ్గర తీసుకున్నాడు. కుదరదు. లేదన్నా, కొంచెం అర్థం చేసుకోండి, ఇచ్చేస్తాను. చల్, నీకెన్నిసార్లు చెప్పినా ఇంతే. మాటలతో చెప్తే అర్థం కాదే నీకు. 1,00,000 రూపాయలు ఇవ్వు నాకు ఇప్పుడు. అది కాదన్నా. వెళ్ళవమ్మా వెళ్ళు. ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. నీ దగ్గర అప్పు తీసుకున్నది ఎంత? 1,00,000. దానికి నడి రోడ్డు మీద మర్యాద లేకుండా, ఆడకూతురనే గౌరవం లేకుండా, పాపమని జాలి లేకుండా అరుస్తున్నావు. ఆమె బాధ్యతగా వడ్డీ ఇస్తూ, వినయంగా సమాధానమిస్తూ, అప్పిచ్చావని మర్యాద ఇవ్వడం మానేసి నీ మీద కంప్లైంట్ ఇచ్చిందనుకో, వడ్డీ తీసుకోవటానికి చెయ్యి, అరవడానికి నోరు లేకుండా చేస్తారు. ఇప్పుడు చెప్పు, ఏం చేస్తే బాగుంటుంది? మర్యాదగా నా 3 లక్షలు ఇస్తే బాగుంటుంది. అదేంటి ఇందాక 1,00,000 అన్నావు? కూరగాయల షాప్కి 1, మెకానిక్ షెడ్కి 2, కలిపి 3. 2 రోజుల్లో ఇస్తే సరే, లేదా నీ షెడ్ పీక్కుపోతా. ఏం పీక్కుంటావు పీక్కో. ఏంట్రా? ఏ రోజు మీరు పుట్టిన హ్యాపీ బర్త్డే. మీరేమైనా అన్నారా? అంటే అది మీరు నాతో బయటకు వస్తారా? నవ్వేశారు. అంటే మీరు వస్తున్నారు. థ్యాంక్ యూ. ओके? या तू ठीक है? या फॉल सलाम. वसीम, टिया, वसीम और ये घर की ओनर है. तुम लोग बाथरूम में क्या कर रहे हो? हम शावर लेने वाले थे. అరగంట నుంచి చూస్తున్నాను, ఒక్కడో తెలుగు మాట్లాడి చావట్లేదు. అది హిందీ సినిమా అండి. మీకు హిందీ వచ్చా? ఆహా, రాదు. భాష అర్థం కాకపోయినా అంత బాగా చూస్తున్నారంటే మీకు సినిమాలంటే అంత పిచ్చా? చాలా అండి. మా ఊళ్ళో ఉన్నప్పుడు చాలా సినిమాలు చూసేదాన్ని. ఎలాంటి సాంగ్, డాన్స్ నాకు చాలా ఇష్టం అండి. మీరు డాన్స్ చేస్తారా? బాగా చేసేదాన్ని. సినిమా చూస్తే అందులో ఉన్నట్టు అలాగే చేసేదాన్ని. జీవితం కూడా సినిమాలాగే ఉంటుందని అనుకునేదాన్ని. కానీ తేడా తెలిసేసరికి పెళ్ళైపోయింది. పెళ్ళైన 10 రోజులకే ఆయన పోయారు. ఆ తర్వాతంతా ఎంత వడ్డీ కట్టినా తీరని అప్పులు, అరుపులు, బేరాలు, బాధలు. ఈ సినిమాలంటేనే అబద్ధమని అప్పుడు అర్థమైందండి. అబ్బే, సినిమా అబద్ధం కాదండి. సినిమా కథలన్నీ మన జీవితాల్లోంచి పుట్టినవే. దానికి ఇదిగో ఇలా రంగులద్ది ఇంకొంచెం అందంగా చూపిస్తారనమాట, అంతే. అంటే మీరు అనేదేంటి? అదిగో అలా ఏ బాధలు లేకుండా
ఎవరిని పట్టించుకోకుండా చిన్న పిల్లలా ఎగురుతూ ఆనందం మాత్రమే ఉండే ఇలాంటి చోటు ఉంటుందంటారా? మీరు చూస్తారా? నిజంగా ఉంటుందా? మీరు చూస్తారా? ఏంటి ఎస్ నువ్వు విన్నది కరెక్టే. రేపు నిన్ను డాడీకి ఇంట్రొడ్యూస్ చేస్తా. పిచ్చే కింద ఇంట్రడక్షన్లే అక్కర్లేదు కానీ మన అమెరికాకి వెళ్ళాక నువ్వు ఇచ్చిన ఈ ఐఫోన్తో మీ నాన్నకి వీడియో కాల్ చేసి చెప్తాం, ఓకే? అక్కర్లేదు, లైవ్ లో కలుద్దాం. రేపు ఈవినింగ్ 8కి కజిన్ ఎంగేజ్మెంట్ తాజ్ లో. ఓ ఎంగేజ్మెంట్ తాజ్లో అంటే పెళ్లి తాజ్ మహల్లో చెప్పేది అన్నమాట. విను, నువ్వు హీరోలా వచ్చి నన్ను పిక్ చేసుకోవాలి. హీరోలానా? అంటే మంచి టక్సీడో వేసుకురా చాలు. ఏ టాక్సీ గిక్సీ ఏం అక్కర్లేదు, మనం ఎప్పుడు ఈ బైక్ అనుకున్నావా? మన దగ్గర సూపర్ టాక్సీ కాదు నాన్న, టక్సీడో. టక్సీడో ఇదిగో టక్సీడో ఇలా ఉంటుందన్నమాట. అమెరికాకి వెళ్ళావు కానీ ఇంగ్లీష్ రాలేదు నీకు. దాన్ని టాక్సీ అనరు, సూట్ అంటారే పిచ్చి ముద్దు. ఏ ఏమన్నా? ముద్దు అన్నా. రేపు నేను చెప్పిన టైంకి చెప్పిన ప్లేస్కి చెప్పినట్టు వచ్చావనుకో, అప్పుడు చూద్దాం. రాకపోతే ఏం చేస్తావు? ఫంక్షన్లో ఎవడైనా నచ్చితే పెళ్లి చేసేసుకుంటా. వాడు వస్తాడ్రా 1000. వస్తాడా రాడా కాదురా, 5 కోట్ల కార్లు వస్తాడా రాడా? ఖచ్చితంగా రాడు. ఇదిగో 2000 బెట్టు. వీడు 2000 పోతాయని 3000 బెట్. వాట్ ఏ కార్, వాట్ ఏ కార్. 5 కోట్ల కార్ అంటే ఈ మాత్రం ఉండాలే. ఏడ్చాలా కానీ రా. థ్యాంక్స్ మామా, నీ వల్ల 4000 వచ్చినాయి. దేనికిరా? నీ కార్ మీద చిన్న బెట్టింగ్ రా. రే మా బాబు గురించి మీకు తెలిసిందే కదరా. ఏం బ్రో చాలా చూస్తున్నావు, కొంపదేశ్ లోన్ వచ్చినాయి ఏంది? వచ్చిందిరా, పెండింగ్ అని మెయిల్ వచ్చింది. ఏముందిరా బై, కలరా తిరిగిపోయిందిరా. హాయ్ గాయ్స్. ఏంటి నా గురించేనా? నీ కారు గురించి. ఓ నిన్ననే సర్వీసింగ్ చేయించా. యునో ఆ బిల్తో ఒక మారుతి కార్ కొనుక్కోవచ్చు. అంటే మనోడు కార్లు 2 కొనొచ్చు. ఈవినింగ్ ఏదో సర్ప్రైజ్ పార్టీ అన్నారు. సర్ప్రైజా? ఏంట్రా అది? చెప్పకపోతే సర్ప్రైజ్ రా, చెప్పేసిందిగా. ఏంట్రా అది? రేపు నీ బర్త్డే కదా మామ, సో నైట్ రాడిసన్ లో చిన్న పార్టీ ప్లాన్ చేశాం. పార్టీ మేమిస్తున్నాం, నువ్వు కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. డోంట్ వరీ. అంటే చెప్తే రావు కదరా. రానని ఎవడన్నాడు? ఇవాళ రాత్రి మీ అందరికి బర్త్డే పార్టీలో ఒక స్పెషల్ గెస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను, ఓకే? హ్యాండ్ ఎత్తావు కదా. ఇవ్వలే రండ్రా. సొంత ఇంట్లో దొంగతనం చేయడానికి సిగ్గులేదు? ఆ కేసు అక్కడ పెట్టు. అడగడానికి యజమానివి కాదు, ఆపడానికి అమ్మవి కాదు. మీ నాన్నకు ఫోన్ చేయమంటావా? చెప్పేది నీకే. ఆగు. ఏంటయ్యా మీ గోల? ఈ విషయాలన్నీ మొన్న ఎప్పుడో చెప్పాను, ఇప్పుడా మీరు అడిగేది? ఏదో ఒకటి చేయండి అయ్యా, టెన్షన్ తట్టుకోలేక చస్తున్నాను. ఈ టైంలో ఎక్కడికి? బయటికి. బయటికే? ఎక్కడికి? బర్త్డే పార్టీకి. పుట్టి పీకిందే ఉంది, పార్టీలు పండగలని. పోలవలిగే. నేను చెప్పింది అమ్మ పుట్టినరోజు గురించి. అమ్మ పుట్టినరోజా? రేయ్, అది పోయి 15 ఏళ్ళయింది. ఇప్పుడు దానికి పుట్టినరోజు చచ్చినరోజు అంటూ డబ్బులు తగిలడానికి అదేమన్నా మహారాణా? జరుపుకుంటాను, నేను చచ్చేవారు జరుపుకుంటాను. ఏంట్రా నువ్వు జరుపుకునే? రే ఏంట్రా అది? ఎవరిచ్చారా కార్కీసు? ఎవరిచ్చారు కార్కీసు? ఎవరిస్తారు? దజ్జాగా దోచుకెళ్తున్నాడు. రేయ్, ఎవరి సొమ్మని దోచుకుపోతున్నావురా? ఎవరి సొమ్ము దోచుకెళ్ళాల్సిన అవసరం నాకు లేదు, ఇది మా అమ్మ ఆస్తి. రేయ్, మీ అమ్మ ఇచ్చింది 10 కోట్లే, నేను కష్టపడి దాన్ని 100 కోట్లు చేశాను. ఇదే అమ్మ గిఫ్ట్. అది ఏంట్రా అమ్మ గిఫ్ట్? 5 కోట్లు పెట్టుకున్నానే నా కారుని, నా కష్టార్జితం, నా అదృష్టం. రేయ్, ఇంకో మాట మాట్లాడినా, ఆ కారు జోలికెళ్ళినా చంపేస్తా. లేదా నా కారే పోరా, పోలవలిగే, పో.
డ్రెస్ చేంజ్ చేసుకో. ఏంట్రా ఇది? నీ మూడ్ చేంజ్ చేసే ప్రోగ్రామ్. మామూలుగా అయితే రోజు టెంపుల్కి వెళ్ళాలి, నీకోసం నా ప్రోగ్రామ్ మార్చుకున్నాను. ఏంటి చెప్పు. సార్ అమ్మగారు పుట్టినరోజు కదా, అయితే వర్కర్స్ అందరూ బోనస్ అడుగుతున్నారు సార్. చెప్పు తీసుకొని కొడతాను బోనస్ అన్నావంటే. డబ్బులు తీరగా వచ్చాయనుకుంటారా? కృష్ణ హ్యాపీ బర్త్డే రా. రాత్రి పార్టీకి వస్తానని రాలేదేంట్రా? నీ కోసం మేము రాడిసన్ బయట చాలా సేపు వెయిట్ చేసాం. అయినా నీ బర్త్డే పార్టీకి నువ్వే రాకపోవడం ఏంట్రా? నువ్వు వస్తానంటేనే కదా పార్టీ ప్లాన్ చేసింది. హలో, ఏం మాట్లాడవేంట్రా? పార్టీ నిన్న కాదు, ఈరోజు. ఈ రోజా? కన్ఫర్మా? మళ్ళీ హ్యాండ్ ఇస్తావా? పార్టీ నేను ఇస్తున్నాను, ఇప్పుడు హోటల్కి వచ్చేయండి. ఓకేరా.